ఈరోజు హుబ్లీ రావడం జరిగింది. హుబ్లీలో ఒక పురాతనమైన దేవస్థానం అన్నమాట ఇది. ఈ ఆలయాన్ని నిర్మించి 12వ శతాబ్దం నాటి ఆలయం అన్నమాట. అంటే ఇప్పటికి మనం 800 సంవత్సరాలు గడిచిందనమాట ఈ ఆలయాన్ని నిర్మించి. ఇక్కడ విశేషం ఏంటంటే శివాలయం, శివుడు చతుర్భుజ ఆకారంలో ఉంటారు. అంటే 4 ముఖాలతోటి శివలింగం ఉంటుంది ఇక్కడ. అదే గుడి విశేషం. ఇదేంటంటే అంతా కూడా రాయితోటే నిర్మించారు, ఎటువంటి సున్నం లేకుండా. చూద్దాం ఒకసారి, విజిట్ చేద్దాం రండి అందరం కూడా. ఓన్లీ ఇక్కడ దొరికేటువంటి నాపరాయి, గ్రానైట్ రాయితోటే ఈ ఆలయాన్ని నిర్మించారు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ గుడి. ఆ రోజుల్లో శిల్పులతోటి చెక్కించారు అనమాట. రాయినే ఇలాగ ఆకారంతో చెక్కించారు. చాలా వండర్ఫుల్గా ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అందరూ కూడా చూడవలసినటువంటి ప్లేస్ అనమాట. 800 కాలం నాటి, 800 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అనమాట. చాలా విశేషమైనది. ఈ ఆలయం గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. మనం ఆలయం వెనక వైపు వచ్చాం. ఓకే, సో చూడండి, ఇక్కడ ఆలయం వెనక నుంచి కూడా స్వామివారి దగ్గరికి ఇలా కూడా వెళ్తారు అనమాట. వెనక నుంచి స్వామివారిని దర్శనం చేసుకుందాం. మీకు చెప్పాను కదా, స్వామివారిది చూడండి, ఇది చతుర్ముఖ శివలింగం అన్నమాట. 4 వైపులా స్వామివారు ఉంటారు. ఇది అభిషేకం చేసేది అనమాట స్వామివారికి. అది కూడా మధ్యలో ఉన్నారు స్వామివారు. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. చాలా విశేషమైన పురాతనమైనటువంటి శివలింగం అన్నమాట అది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్. ఒకసారి ఆలయం చుట్టూ కూడా తిరుగుదాం. సో వండర్ఫుల్. అంటే ప్రదక్షిణ చేయడానికి లోపటే మనకి ఆలయం నిర్మించారనమాట. ఇక్కడ విశేషం చూడండి, వినాయకుడు వారు, గణాధిపతి విఘ్నేశ్వరుడు ఆలయం అండి. పక్కనే నాగేంద్ర వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. మన ఆలయంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ వినాయకుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత శివుడిని దర్శనం చేసుకోవాలి. 4 వైపులు ఇక్కడ ఈ విశేషం ఏంటంటే 4 వైపుల నుంచి స్వామివారిని దర్శనం చేసుకునేటట్టు వీలుగా 4 వైపులా మనకి సింహద్వారాలు అనేది ఉన్నాయన్నమాట. సో మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ పక్క ఎడం పక్క చూద్దాం. ఓం నమ శివాయ. చూడండి, ఎక్కడా కూడా ఇక్కడ సున్నం అనేది వాడలేదు అనమాట. గాలం సున్నం వాడండి, మొత్తం రాయి మీదే ఒక బండ మీద ఒక బండ పేర్చారు. చూడండి, ఇది పురాతన అప్పుడు చెక్కడం అనమాట. అప్పుడు చెక్కడాలి, ఇప్పుడు చెక్కినవి కాదు ఇవి. చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంది. ఓకే, చూడండి, ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి వీలుగా కూడా మొత్తం కింద కూడా ప్లాట్ఫామ్ కూడా బండ రాలేదనమాట. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళతో మనకి సంబంధం లేదండి. చూడండి, ఇది చూడండి, ఇక్కడ ఇందాక మనం వినాయకుల వారిని చూపించాం కదా, వినాయకుల వారి గుడికి లోపలికి దారి అనమాట ఇది. సో చూడండి, మొత్తం చుట్టూ వైపులా ఎక్సలెంట్ అండి. అసలు ఈ చక్రాలు చెక్కినట్టు చెప్పుకోవచ్చు శిల్పులకి. అసలు నెంబర్ 1గా చేశారనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో చాలా బాగుందండి, నీట్గా. ఆ రోజుల్లో ఇలాగ కట్టారంటే 800 ఏళ్ళ నాటి ఆలయం అన్నమాట. సో చూశారు కదా అందరూ, మీరు తప్పకుండా ఒకసారి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. చాలా విశేషమైంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.